ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ 6th క్లాస్ జనరల్ సైన్స్ శరీర కదలికలు ముఖ్యాంశాలు. ఎముకలు మృదులాస్థి. ఎముకలు అనేవి మృదులాస్థి మానవ శరీరం యొక్క అస్థిపంజరాన్ని ఏర్పరుస్తాయి. ఇవి శరీరానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇచ్చి సదలికలో సహాయపడతాయి. ఎముకలు మృదులాస్థి మానవ శరీరం యొక్క అస్థిపంజరాన్ని ఏర్పరుస్తాయి. ఈ అస్థిపంజరం ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? ఈ అస్థిపంజరం అనేది కదలికలో అంటే శరీరానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇవ్వడంతో పాటు కదలికలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా అంతర్గత అవయవాలను కూడా రక్షిస్తుంది. లోపల ఉండే అంతర్గత అవయవాలను కూడా రక్షిస్తుంది. మానవ అస్థిపంజరంలో పుర్రె, వెన్నుముక, పక్కటెముకలు, ఛాతీ ఎముక, భుజపటెముక, తుంటి ఎముకలు, చేతులు, కాళ్ళ ఎముకలు. అంటే మనకు మానవ అస్థిపంజరం అనేది మనకి శరీరానికి ఆకారాన్ని ఇస్తుంది, ఆధారాన్ని ఇస్తుంది, అంతర్గత అవయవాలను రక్షించడంలో కూడా సహాయపడుతుంది. అదేవిధంగా మానవ అస్థిపంజరంలో ఏముంటాయంట? పుర్రె, వెన్నుముక, పక్కటెముకలు, ఛాతీ ఎముక, భుజపటెముక, తుంటి ఎముకలు, చేతులు, కాళ్ళ ఎముకలు. ఇవన్నీ కూడా మనకు మానవ అస్థిపంజరంలో ఉంటాయి. 2 జతల కండరాలు ప్రత్యామ్నాయ సంకోచాలు సడలికల ద్వారా 2 జతల కండరాలు ప్రత్యామ్నాయ సంకోచాలు సడలికల ద్వారా ఎముకలు అనేవి కదులుతాయి. కీళ్ళ స్వభావము. అవి కదిలే దిశపై ఆధారపడి వివిధ రకాల కీళ్ళు ఉంటాయి. కీళ్ళ స్వభావము అది కదిలే దిశపై ఆధారపడి కీళ్ళు అనేవి వివిధ రకాలుగా ఉంటాయి. బలమైన కండరాలు అంటే కదిలే దిశపై ఆధారపడి వివిధ రకాల కీళ్ళు అంటే ఏమి ఇచ్చాడు మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో? బంతిగిన్నె కీళ్ళు, బొంగరపు కీళ్ళు, మడత బందు కీళ్ళు, కదలని కీళ్ళు. అంటే మనకి ఈ కీళ్ళ యొక్క స్వభావం కదలిక ఆధారంగా 4 రకాల కీళ్ళు ఇచ్చారు. ఫస్ట్ వన్ బంతిగిన్నె కీళ్ళు, నెక్స్ట్ బొంగరపు కీళ్ళు, మడత బందు కీళ్ళు, కదలని కీళ్ళు. బంతిగిన్నె కీళ్ళు అనేది మనకి భుజం భాగంలో ఉంటుంది. అంటే ఒక ఎముక యొక్క గుండ్రటి భాగం ఇంకొక ఎముక యొక్క ఆ ప్రదేశంలో ఖాళీ ప్రదేశంలో అందులో లోపల ఇమిడి ఉంటుంది. ఎగ్జాంపుల్ భుజం. నెక్స్ట్ బొంగరపు కీళ్ళు అంటే మెడ ఏం చేస్తాం మన చుట్టూ వెనుకకు ముందుకు అదేవిధంగా కుడి ఎడ భాగాలు కూడా వంచడానికి సహాయపడుతుంది. ఇక్కడ ఒక స్తూపాకారక ఎముక ఉండి అలా బొంగరంలా తిరుగుతుందన్నమాట. అందువల్ల ఇక్కడ దీన్ని బొంగరపు కీళ్ళు అంటారు. అంటే కీళ్ళు అనేవి 4 రకాలు. బంతిగిన్నె కీలు ఎక్కడ ఉంటుంది? భుజం భాగంలో ఉంటుంది. అంటే ఒక ఎముక యొక్క గుండ్రటి భాగం ఏం చేస్తుంది? వేరొక ఎముక యొక్క ఖాళీగా ఉండే ప్రదేశంలో ఇమిడి ఉంటుంది. ఇంకొకటి ఏంటి? బొంగరపు కీలు. అంటే బొంగరం అంటే ఏంటి? మెడ అనేది వెనకకు ముందుకు ఎడమవైపు కుడివైపు తిప్పగలం బొంగరం లాగా. కాబట్టి దీన్ని బొంగరపు కీలు అంటాము. మెడ భాగంలో కనిపిస్తుంది. నెక్స్ట్ మడత బందు కీళ్ళు ఎక్కడ ఉంటాయి? మనకి చేతులు మోకాల దగ్గర ఉండే కీళ్ళని మడత బందు కీళ్ళు అంటాము. నెక్స్ట్ కదలని కీళ్ళు ఎక్కడ ఉంటాయి? మనకి పుర్రెలో తల భాగంలో ఉండే కీళ్ళని కదలని కీళ్ళు అంటాము. నెక్స్ట్ బలమైన కండరాలు తేలికపాటి ఎముకలు కలిసి చేపల శరీరము. చేపల బలమైన కండరాలు తేలికపాటి ఎముకలు కలిసి పక్షులు ఎగరడానికి సహాయం చేస్తాయి. అదేవిధంగా పక్షులు ఏం చేస్తాయి? రెక్కలను అటు ఇటు ఆడిస్తూ ఎగురుతాయి. బలమైన కండరాలు తేలికపాటి ఎముకల సహాయంతో పక్షులు ఎగరడానికి సహాయపడతాయి. అంతేవిధంగా పక్షులు రెక్కలను చేస్తే అటు ఇటు ఆడిస్తూ కదిలిస్తూ ఎగురుతాయి. చేపలు శరీరం యొక్క 2 వైపులా ప్రత్యామ్నాయంగా కుదుపులను ఏర్పరుస్తాయి. చేపలు ఏం చేస్తాయి? శరీరం యొక్క 2 వైపులా అంటే ఎలా ఉంటుంది? మనకి చేపలు అనేవి కదురు ఆకారంలో ఉండడం వల్ల మనకి కదురు ఆకారంలో ఉండి వాజాలను కలిగి ఉంటాయి. అవి 2 వైపులా ప్రత్యామ్నాయంగా కుదుపులను ఏర్పరుస్తూ ఈదుతాయి. నెక్స్ట్ పాములు ఎలా చేస్తాయి? పక్కకు జరగడం ద్వారా నేలపైన పాకుతాయి. పాములు అనేవి పక్కకు జరగడం వల్ల నేలపైన పాకుతాయి. పెద్ద సంఖ్యలో ఎముకలు
సంబంధిత కండరాలు. పెద్ద సంఖ్యలో ఎముకలు అదేవిధంగా సంబంధిత కండరాలు ఏం చేస్తాయి, శరీరానికి ముందుకి నెట్టుతాయి. నెక్స్ట్ బొద్దింకల శరీరము. బొద్దింకల యొక్క శరీరము కాళ్ళు బాహ్య అస్థిపంజరాన్ని ఏర్పరిచే గట్టి కవచాలను కలిగి ఉంటాయి. మనకి బొద్దింక శరీరం చూసుకున్నట్టయితే బాహ్య అస్థిపంజరం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అదేం చేస్తుంది, గట్టి కవచాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా 3 జతల కాళ్ళు ఉంటాయి. 3 జతల కాళ్ళు, 2 జతల రెక్కలతో 3 జతల కాళ్ళు, 2 జతల రెక్కలతో అనుసంధానించబడి ఛాతీ కండరాలు బొద్దింక నడవడానికి ఎగరడానికి కూడా సహాయపడతాయి. వానపాములు కండరాలను ఉపయోగించి సంకోచ వ్యాకోచాల ద్వారా కదులుతాయి. వానపాములు ఏం చేస్తాయి, కండరాలను ఉపయోగించి శరీర సంకోచ వ్యాకోచాల ద్వారా కదులుతాయి. అంతేకాకుండా శరీరం యొక్క దిగువ భాగంలో ఉన్న చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు నేలను పట్టుకోవడంలో వానపాములు ఎలా నడుస్తాయంట, కండరాలను ఉపయోగించి శరీర సంకోచ వ్యాకోచాల ద్వారా కదులుతాయి. అంతేకాకుండా శరీరం యొక్క దిగువ భాగంలో ఉన్న చిన్న చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు నేలను పట్టుకోవడంలో సహాయపడతాయి. నెక్స్ట్ నత్తలు కండరయుతమైన పాదం సహాయంతో కదులుతాయి. నత్తలు ఎలా కదులుతాయి, కండరయుతమైన పాదం సహాయంతో కదులుతాయి. నెక్స్ట్ ఎముకల్లో ఉండే కీళ్ళు శరీరంలోని డాష్కు సహాయపడతాయి. ఎముకలు దేనికి సహాయపడతాయి, కదలికలకు సహాయపడతాయి. అదేవిధంగా ఎముకల్లో ఉండే కీళ్ళు శరీరంలోని కదలికలకు సహాయపడతాయి. ఎముకల్లో ఉండే కీళ్ళు శరీరంలోని కదలికలకు సహాయపడతాయి. అదేవిధంగా ఎముకలు మృదులాస్థితో కలిసి శరీరంలోని డాష్ను ఏర్పరుస్తుంది. ఎముకలు మృదులాస్థి కలిసి శరీరంలోని అస్థిపంజర వ్యవస్థను ఏర్పరుస్తుంది. అదేవిధంగా మోచేతి దగ్గర ఉండే ఎముకలు డాష్ కీళ్ళతో కదులుతాయి. మోచేతి దగ్గర ఉండే కీళ్ళు దేనితో కదులుతాయి, మడతబందు కీళ్ళతో కదులుతాయి. డాష్ యొక్క సంకోచం ఎముకను కదిలించడానికి సహాయపడుతుంది. కండరం. నెక్స్ట్ క్రింది వాక్యాల్లో తప్పొప్పులను సూచించండి. ఫస్ట్ వన్, జంతువులన్నింటికీ కదలిక మరియు చలనము సరిగ్గా ఒకే విధంగా ఉంటుంది. జంతువులన్నింటికీ కదలిక మరియు చలనం ఒకే విధంగా ఉంటుంది. ఇది ఫాల్స్. అంటే జంతువులు ఏంటి, ఒక్కొక్క జీవికి ఒక్కొక్క చలనం ఉంటుంది. పాము అనేది పాకుతుంది, చేపలు అనేవి నీటిలో ఈదుతాయి, మానవులు నడుస్తారు. అలాగా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క విధంగా జంతువుల్లో చలనం అనేది ఉంటుంది. నెక్స్ట్ మృదులాస్థి ఎముకల కంటే గట్టిగా ఉంటుంది. మృదులాస్థి ఎలా ఉంటుంది, ఎముకల కంటే గట్టిగా ఉంటుందని ఇచ్చాడు, కానీ ఫాల్స్ అండి. మృదులాస్థి ఎలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. నెక్స్ట్ వేళ్ళలోని ఎముకలకు కీళ్ళు ఉండవు. ఇది కూడా ఫాల్స్. నెక్స్ట్ ముంజేతిలో 2 ఎముకలు ఉంటాయి. ఆన్సర్ ట్రూ. బొద్దింకలకు బాహ్య అస్థిపంజరం ఉంటుంది. బొద్దింకలకు అంటే ముంజేతిలో 2 ఎముకలు ఉంటాయి, ఇది ట్రూ. అదేవిధంగా బొద్దింకలకు బాహ్య అస్థిపంజరం ఉంటుంది. ఆన్సర్ ఇది కూడా ట్రూ. నెక్స్ట్ వరుస 1, 2 రెండింటిని జతపరచమన్నారు. ఫస్ట్ వన్ పై దవడ. ఈ పై దవడ ఏం చేస్తుంది, కదలని కీలు. పై దవడ అనేది కదలని కీలు. చేప శరీరంపై వాజాలు ఉంటాయి. వాజాలు ఉంటాయి. పక్కటెముకలు ఏం చేస్తాయి, గుండెను రక్షిస్తాయి.
నెక్స్ట్ నత్త అనేది చాలా నెమ్మదిగా నడుస్తుంది. నత్త అనేది చాలా నెమ్మదిగా నడుస్తుంది. బొద్దింక ఏంటి? బొద్దింకలో బాహ్య అస్థిపంజరం అనేది ఉంటుంది. బొద్దింకలో బాహ్య అస్థిపంజరం ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటి? పై దవడ అనేది కదలని కీలు. చేప శరీరంపై వాజాలు ఉంటాయి. పక్కటెముకలు లోపల ఉండే గుండెను రక్షిస్తాయి. నత్త చాలా నెమ్మదిగా నడుస్తుంది. బొద్దింక శరీరంపై బాహ్య అస్థిపంజరం ఉంటుంది. బొద్దింక శరీరంపై బాహ్య అస్థిపంజరం ఉంటుంది. నెక్స్ట్ బంతిగిన్నె కీలు అనగా ఏమి? బంతిగిన్నె కీలు అంటే ఒక ఎముక యొక్క గుండ్రటి భాగము వేరొక ఎముక యొక్క ఖాళీ ప్రదేశంలో ఇమిడి ఉంటుంది. దీన్నే మనకి బంతిగిన్నె కీలు అంటాము. ఎగ్జాంపుల్ భుజం. ఒక ఎముక యొక్క గుండ్రటి భాగము ఇంకొక ఎముక యొక్క ఖాళీ ప్రదేశంలో ఇమిడి ఉంటుంది. దీన్నే బంతిగిన్నె కీలు అంటారు. నెక్స్ట్ పుర్రెలో కదిలే ఎముక ఏది? పుర్రెలో కదిలే ఎముక ఏది? ఫస్ట్ వన్ ఏంటి? బంతిగిన్నె కీలు అనగా ఏమన్నారు? బంతిగిన్నె కీలు అంటే ఒక ఎముక యొక్క గుండ్రటి భాగం ఇంకొక ఎముక యొక్క భాగంలో ఇమిడి ఉండాలి. ఖాళీ ప్రదేశంలో ఇమిడి ఉండాలని ఏమన్నాము? బంతిగిన్నె కీలు అన్నాము. పుర్రెలో కదిలే ఎముక ఏది? పుర్రెలో కదిలే ఎముక ఏది? కింది దవడ కదిలే కీలు. కింది దవడ, మనకు పుర్రెలో కింది దవడ అనేది కదిలే కీలు లేదు, కదిలే ఎముక. నెక్స్ట్ మనం మోచేతిని వెనుకకు మడమలేము ఎందుకు? మనం మోచేతిని వెనుకకు మడవలేము ఎందుకు? మన మోచేతుల్ని వెనుకకి మడమలేము ఎందుకు? ఎందుకంటే మోచేయికి కీలు జాయింట్లు ఉంటాయి. కీలు జాయింట్లు ఉండి ఇది ఏం చేస్తుంది? వెనుకకు అంటే ముందుకు వెనుకకు మడత వలె పనిచేసే తలుపు యొక్క మడత వలె పనిచేస్తుంది. మనం మోచేతిని ఎందుకు మడవలేము అంటే మోచేయి యొక్క భాగంలో అంటే పై చేయి ఎముక వ్యాసార్థము మరియు ఉల్న ముందు చేయి యొక్క వ్యాసార్థము రెండు ఏం చేస్తాయంటే స్నాయువులు స్థిరత్వాన్ని అందిస్తాయి రెండు ఎముకలకు. అంతేకాకుండా ఈ స్నాయువులు మరియు ఉమ్మడి రూపకల్పన వెనుకకు వంగడాన్ని ఏం చేస్తుందంటే నియంత్రిస్తుంది. అందువల్ల ఇది ఉమ్మడి మరియు దాని చుట్టుపక్కల నిర్మాణాలకు దెబ్బతీస్తుంది. అంటే మనం మోచేతిని ఎందుకు మడవలేము? మోచేతిని వెనుకకు మడవలేము అంటే అది తలుపు మడత వలె అమరి ఉంటుంది. ముందుకు వెనుకకు అంటే తలుపు యొక్క మడత వలె పనిచేస్తుంది.